తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. 7 ఏళ్ల శ్రమ అండి. నేను పదే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా మనం ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు మన పని చేసుకుంటూ ఏదన్నా ఇష్టంతో రీసెర్చ్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ వీరు ఒక టీమ్గా ఏర్పడి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వీటి గురించి ప్రజలకు తెలియాలి, భక్తులందరికీ తెలియాలనే ఉద్దేశంతో అవన్నీ విడిచిపెట్టి దేవాలయాల్లో రీసెర్చ్ చేయటమే పనిగా 7 ఏళ్ల పాటు శ్రమించారండి. అది నాకు మళ్ళీ చెప్పడానికి కారణం ఇదే. మనం ఎవరం ఎంతగా చేసేవాళ్ళం కాదేమో, కానీ ఇదంతా మనకు ఉపయోగపడుతున్నాయి. ఆ విషయంలో వారికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాల్సిందే మనం. ప్రస్తుతం నా ముందున్నారండి. చాలా మంది కామెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. చాలా వరకు మీరు కవర్ చేశారు, కానీ మాకు ఈ సమస్య ఉందండి, మరి దీనికి ఏ దేవాలయం ఉంది, ఇలా నాకు ఒక్కసారి మెసేజ్లు చూసాక అనిపించేది, ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయి సార్ అని. ఎప్పుడైతే నేను నందకిషోర్ గారి దగ్గరికి వెళ్తామో అప్పుడు ఆయన వీటికి కూడా టెంపుల్ ఉందండి అండి, వీటికి కూడా దేవాలయం ఉంది. అది బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, చాలా కామెంట్స్ వచ్చాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ముందు ఆల్రెడీ కొన్ని చెప్పున్నారండి, కానీ ఇప్పుడు చెప్పే దేవాలయం చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎన్నో ఎదురు చూపులకి అమ్మ అనే పిలుపు నోచుకొని వాళ్ళకి ఒక డెస్టినేషన్ అవబోతుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వివరాలు నందకిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్. అవార్డ్స్ కాదు, ఇంకా గుర్తింపు రావాలి మీకు, మీ గురించి ఇంకా చాలా మందికి తెలియాలి, మీ కష్టం మీ శ్రమ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్స్లో వచ్చినవి అడుగుతున్నాను. బాధ అనిపిస్తాయి సార్. ఆడపిల్లగా పుట్టినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరు అమ్మ అని పిలిపించుకోవాలనే ఉంటుంది. అది నోచుకొని వాళ్ళు కొన్ని వేల కాదు లక్షల మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. కోట్లలో ఉండొచ్చు, కానీ తిరగని ప్లేస్ ఉండొచ్చు సార్. దేవాలయాలకు వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ కూడా తిరగనివి ఉండవండి. ఎన్నో ఊర్లలో ఇప్పుడు ఎన్ని IVF సెంటర్లు పెరిగిపోయాయి అసలు. అవి చూస్తే అనిపిస్తుంది, దేవాలయాల దగ్గర గరుడ ప్రసాదం ఇస్తే ఎంతమంది వెళ్తున్నారు. అది చూసినప్పుడు బాధ, సంతోషం ఉన్న బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చూసి మీ ముందు ఎందుకు ఈ ప్రశ్న ఉంచకూడదు అనుకున్నాను. అలాగే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎంతో ప్రయత్నించామండి, అవ్వలేదు. కొన్ని దేవాలయాలకి వెళ్ళాం, అవ్వలేదు. హాస్పిటల్కి వెళ్ళాం, అవ్వలేదు. IVF సెంటర్లకి వెళ్ళి విఫలం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక అవకాశం లేదండి అని చెప్పేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఏవైనా దేవాలయాలు ఉన్నాయా? ఈ దేవాలయం పేరు సంతాన గోపాల దేవాలయం. దేవాలయం పేరే సంతాన గోపాల. గోపాలుడు అనగానే శ్రీకృష్ణుడు. సో ఇది శ్రీకృష్ణ దేవాలయం. దీని పేరు చెమ్మం కుజి సంతాన గోపాల ఆలయం. ఎక్కడ సార్? మేము ప్రజలు ప్లస్ మేము కూడా అభ్యుదయ వాళ్ళ తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ అండి. సో మాకు ఈ అడ్రస్ మీరు డిస్క్రిప్షన్ లో మీరు డిస్ప్లే చేయడం వల్ల దానికోసం ఒక స్లైడ్ వేస్తే మేము కూడా ప్రజలతో పాటు థ్యాంక్స్ చెప్తాం మీకు. మాకు మా మైండ్ అంతా ఏంటంటే మీరు చెప్పినప్పుడల్లా ఎనర్జీ పాయింట్స్ వీటి మీదే ఉంటుంది. మళ్ళీ అడ్రస్లు అవి చెప్పాలంటే మళ్ళీ అడ్రస్లు అవి. బట్ మీరు ఈ సపోర్ట్ మీరు ఇస్తే మేము ఖచ్చితంగా అడ్రస్ అనేవి డిస్ప్లే చేద్దాము ఒకసారి. దాంతో పాటుగా డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఇది వచ్చి కేరళ. చెప్పండి సార్. కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఈ సంతాన గోపా ఆలయం పేరు చెమ్మం కుజి సంతాన గోపాల ఆలయం అంటారండి. ఇది మహాదేవ టెంపుల్, ఎజ్జువంతల నియర్ చెర్ పుల్లసరి, పాలక్కడ్ దగ్గర ఉందండి. పాలక్కడ్ జిల్లా. ఇక్కడ సంతాన గోపాలుడు అంటే సంతానం ఇచ్చే ఒక కృష్ణుని రూపం. ఇక్కడ కృష్ణుడు తల్లిదండ్రుల వేదనను వింటారండి, వాళ్ళ బాధను వింటాడు. అంటే వాళ్ళు వచ్చి కానీ ప్రార్థన చేస్తే ఇతను విని వాళ్ళకి సంతానాన్ని కలిగిస్తాడు. దీనికి ఒక చరిత్రలో పురాణాల ప్రకారం ఒక కథ ఉందండి. అర్జునుడికి మరణించిన పిల్లల్ని తిరిగి కృష్ణుడు ప్రసాదిస్తాడంట. అందుకే ఇతనికి సంతాన గోపాలుడు అని పేరు వచ్చింది. సో ఇక్కడ జనరల్ గా చాలా విశిష్టమైనది ఏదన్నా ఉంది అంటే పిల్లలు లేని వాళ్ళ దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకొని సంతాన గోపాల హోమం అని చేస్తారండి. ఇక్కడ సంతాన గోపాల హోమం అని చేస్తారు. వీలైతే ఆ హోమం చేయించుకోవడం, లేదు ఒకవేళ టైము ఏదో పరిస్థితుల వల్ల లేకపోతే అష్టోత్తర శతనామ అర్చన కూడా సరిపోతుందండి. ఇక్కడ స్వామివారికి అర్చన చేసినా చాలు. ఆ తర్వాత
పాల్ పాయసం ప్రసాదంగా ఇస్తారు స్వామికి. ఓ సో వీటితో పాటు ఇక్కడ ఒక ఉండే ఆచారం ఏంటి అంటే, ఒక చిన్న వెండితో ఉన్న బొమ్మని, పిల్లవాడి బొమ్మని, ఆ, ఒక వెండి బొమ్మతో ఆ ప్రతిమని మీరు స్వామికి సమర్పించాలి. సో ఆ వెండి ఇంత మునుపు అయితే అంటే పాతకాలాల్లో దాదాపుగా 4 కేజీలు 5 కేజీలు 1 ఫీట్ హాఫ్ ఫీట్ అతి ఇచ్చేవాళ్ళు ఆయన. అట్లా చాలా బొమ్మలు ఉంటాయి. సో రాను రాను వాటి ధరల దృష్ట్యా ప్రతిమలు ఇస్తే చాలు అన్నమాట. సో ఇతను ఏం చేస్తాడు అంటే, ఇతను మెయిన్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇతను హెల్ప్ చేసేది చైల్డ్ డిలే ఉండే వాళ్ళకి, ఆ తర్వాత రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళకి, రిపీటెడ్గా అయ్యే వాళ్ళకి, ఆ తర్వాత ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి, ఆ తర్వాత ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ, దీనికి ఏ కారణమో తెలియదు, ఎంత వెతికినా దొరకదు, అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈ హోమం పూజ ఇతని దర్శనం ద్వారా వీళ్ళకి ఆటోమేటిక్ రిజల్ట్ 100% రిజల్ట్ ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఆ హుండీలో ఆ ప్రతిమను వేయాలండి. హుండీలో వేసేయాలి. ఇక్కడ హుండీలో ప్రతిమను వేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 48 days నియమం ఉండాలి. నాన్ వెజ్ తినకూడదు. ఫస్ట్ గురువారం మంగళవారం గురువారం ఈ 2 రోజులు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 రోజుల్లో స్వామివారి ఫోటో మీరు దేవాలయం నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చి అతనికి వెన్న ప్రసాదంగా పెట్టి ఆ 48 days మీరు ఆ ప్రసాదం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైనది ఉందండి, అది మాకు కూడా చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడికన్నా వెళ్తే మన కోరిక తీరంగానే మళ్ళీ స్వామివారి దగ్గరికి రాము. సపోజ్ అంటే మనకి ఆ థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ ఆఫరింగ్ అనేవి ఉండవు. అంటే చాలా వరకు నేను అందరినీ ఏమనడం కాదు. ఇప్పుడు నాకు కూడా ఏదైనా కోరిక తెలియదంటే నెక్స్ట్ మళ్ళీ రావడానికి నాకు టైం దూరం కదా, ఇలా అన్నీ వస్తాయి అప్పుడు. సో ఇక్కడ మాత్రం ఈయన చాలా స్పెసిఫిక్ అండి. మీ కోరిక తీరి బాబు పాప పుట్టంగానే వాళ్ళని తీసుకొని మళ్ళీ మీరు ఆలయానికి రావాలి, ఖచ్చితంగా రావాలి. థ్యాంక్స్ ఆఫరింగ్ అంటే బాబు కానీ పాప పుట్టిన తర్వాత 6 నెలల లోపల రావాలి. వచ్చి దాన్ని ఏమంటారంటే ఆ ఆలయంలో థ్యాంక్స్ ఆఫరింగ్ అంటారు. మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు అదే ప్రక్రియ చేయాలి. బట్టలు అక్కడ ఆలయ ప్రాంగణంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. ఒకవేళ బట్టలు ఇవ్వలేని వాళ్ళు అన్నదానం చేయించాలి. మళ్ళీ మీరు వెండి బొమ్మ కొనుక్కొని ఆ ప్రతిమ మళ్ళీ రెండోసారి అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు హుండీలో వేయాలి. స్వామివారికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మీరు ఆ ప్రతిమను హుండీలో వేయాలి. ఈ విధంగా చేసిన వాళ్ళందరికీ కూడా ఇంతవరకు ఫెయిల్యూర్ అనేది లేదు ఈ ఆలయం. మీరు అక్కడ టెస్టిమోనీస్ తీసుకున్నారు? సో మేము వెళ్ళి టెస్టిమోనీస్ దాదాపుగా ఒక 100 people ఒక జంటల దగ్గర తీసుకున్నామండి. సో ఆ జంటలు చెప్తేనే వెళ్ళాము యాక్చువల్గా ఈ టెంపుల్కి. ఏదో టెంపుల్ ఉంది అది అయిపోతుంది అంటే సరే వెళ్తే చూస్తే నిజంగానే. సో ఇక్కడ ఎనర్జీ పాయింట్ కూడా ఆ హుండీ అనేది ఎనర్జీ పాయింట్ అండి. ఆ హుండీ దగ్గర మీరు ఆ వెండి ఏదైతే వేస్తారో అదే ఎనర్జీ పాయింట్. అక్కడ మీరు హుండీలో వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీకున్న సంకల్పం కోరిక చెప్పుకొని మరీ ఆ హుండీలో వేయాలండి. ఇది ఆ ఎనర్జీ పాయింట్లో ఉన్న రహస్యం. సో చాలా మందికి ఒక హోప్ ఇస్తుంది సార్. డెఫినెట్ గా మీరు అంతమందిని అడిగాను అంటున్నారు, చాలా మంది ఇప్పటికీ వెళుతూ ఉంటారు పాలక్కడ్ దగ్గరలో. నేను ఒకసారి మీరు అడ్రస్ మళ్ళీ ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరెవరైతే చాలా మంది వెళ్తారు సార్, అదైతే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆశతో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది ఒకటేనా సార్ ప్రక్రియ చేయవలసింది? ఇదే అక్కడ ఉండడానికి ఉంటుందా సార్? అక్కడ ఆ చుట్టుపక్కల హోటల్స్ అవన్నీ ఉన్నాయి. పర్వాలేదు అంటే మరి పాలక్కడ్ దగ్గర ఇది. సో అక్కడ అన్ని మీకు హోటల్స్ అన్ని ఉంటాయి. చాలా ముఖ్యమైన ఎంతో మందికి ఉపయోగకరమైనటువంటి దేవాలయం. గౌరవించారు. ధన్యవాదాలు సార్.